విరమించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మహిళా రాజ్యాధికార సంఘం డిమాండ్ చేస్తుంది. సంఘం అధ్యక్షురాలు ఆకుల విజయ ఆధ్వర్యంలో సైనిక్పూర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రారంభించిన పాదయాత్రకు పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఆకుల విజయ పాదయాత్ర మార్చి 5 వరకు 25 రోజుల పాటు కొనసాగనుంది. మార్చి 5న ఇంద్రపార్కుల మహాధర్నా చేపట్టనున్నారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్న మహిళా రాజ్యాధికార సంఘం నేతలతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మహిళల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మరుగుదొడ్లు. ఈ మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళా రాజ్యాంగ సంఘం అధ్యక్షురాలు ఆకుల విజయ్ గారు పోరాడుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా పలు రంగాల నుంచి వచ్చిన ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విషయం గురించి ఆకుల విజయ్ గారితో మాట్లాడి ఒక నిమిషం తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది? ఈ ఆలోచన ఎలా కలిగిందంటే అనుభవంతోనే వచ్చిందండి. ఈరోజు ఎంఎంటీ ట్రైన్లలో కూడా నేను ప్రయాణం చేసిన దాన్ని, ఈరోజు బస్సులలో కూడా ప్రయాణం చేసిన దాన్ని. నేను చిన్నతనంలో మా యొక్క 5-6 పోర్షన్ ఉన్నటువంటి ఇల్లండి మాది. నేను చిన్ననాడు అనుభవించిన బాధ అండి ఇది. మేము ఓనర్స్ కాబట్టి మేము పోయేంత వరకు కిరాయి వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళు పోవాలన్నట్లుగా అది ఎంత నరకంగా ఉంటుందో మేము అనుభవించాం కాబట్టి ఆ చిన్ననాడు ఉన్నటువంటి ఆలోచన అసలు ఈ సమాజం మీదనే ఒక విరక్తి. ఈ సమాజంలో ఏ రకంగా చూసినప్పటికీ కూడా అణగారిన కులాలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకైనా కష్టాలు అంటే ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం లేదా అని నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలండి ఇవన్నీ కూడా. అందుకనే ఈ రోజు నేను కొంతన్నా ఒకరికి నేను సహాయం చేయగలుగుతా, నేను కొందరికన్నా ఈ ఆలోచన తెప్పిస్తాను అనే ఒక ధైర్యంతో అందరి మా మందకృష్ణ మాదిగన్న వారి అండతోని నేను ముందుకు రావడం జరిగిందండి. ఈ రోజు మరుగుదొడ్ల సమస్య ఈరోజు ఒక 40-50 ఏళ్ల వయసున్న వాళ్ళకు సమస్య ఉంటే ఏమనుకోవచ్చండి. కాకపోతే మొగ్గల్లాంటి పసిపిల్లలు ఈరోజు స్కూళ్లలో, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో అసలు మరుగుదొడ్లు లేక పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఎందుకంటే పేదవాళ్లు కనిపించరు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు అడిగినా వీళ్ళకి వినిపించదు కాబట్టి, చెవులు వినిపించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందుకోసమే మా మహిళా రాజ్యాధికార సంఘం నుంచి ఈ రోజు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పుదామనేసి ఈ రోజు మరుగుదొడ్ల సమస్య తీర్చడానికి ప్రభుత్వానికి ఒకసారి మేము తెలియజేయడం కోసమని పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందండి. ఎప్పటి వరకు చేస్తున్నారు? ఎలాంటి ఒత్తిడి తీసుకోవాలని కార్యాచరణ రూపించారు? ఈ రోజు నుంచి మొదలుకొని మార్చి 5వ తారీఖు వరకు మా పాదయాత్ర ఉంటుందండి. 23 కాన్స్టిట్యున్సీలలో 25 రోజులుగా ముఖ్యంగా మా ఆలోచన అంతా కూడా స్లమ్ ఏరియాలలో, స్కూళ్లలో, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లలో ఈ రోజు ముఖ్యంగా లేడీ కండక్టర్స్ ఉన్నారండి. ఉద్యోగాలు ఇచ్చారే ప్రభుత్వం, కానీ ఆ మహిళలకి ఏం కావాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు మహిళా మంత్రులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఒక మహిళా కండక్టర్ ఒక దగ్గర నుంచి ప్రయాణం చేస్తూ ఆమె టికెట్లు ఇవ్వడానికి కండక్టర్ ఉద్యోగం బతుకు లేకనే కదా, ఈ బతుకు తెరువు కోసమే కదా ఈ కండక్టర్ ఉద్యోగం చేస్తా ఉంది. మరి ఆమె గమ్యం చేరే వరకు ఒక 2-3 గంటలు పడుతుందండి. మరి ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా ఈ మహిళలు ఎక్కడ పోతారు, వీళ్ళకి ఏం అవసరాలు కావాలి అనేది? మరుగుదొడ్ల సమస్య అనేది వాళ్ళకి చాలా చిన్నగా ఉంది, కానీ ఇది తీవ్రమైన సమస్య అని ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నానండి. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడన్నట్లు మన మందకృష్ణుడు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంటారు. వారు ఈ ఉద్యమానికి ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? మరుగుదొడ్ల సమస్య భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్య. ముఖ్యంగా అట్టడుగు వర్గాల మహిళలు ఎదుర్కొంటున్న అతి తీవ్ర సమస్య. ఈ సమస్య విషయంలో మా సోదరి మహిళా రాజ్యం అధ్యక్షురాలు మా సోదరి విజయక్క గారు చేస్తున్న యాత్రకి మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాకుండా ఆమె వెళ్లే ప్రతి చోటు కూడా ఎంఆర్పిఎస్ మరియు మహిళా విభాగం కూడా ఆమెకు అండదండలు అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయలు పెట్టి మెట్రో రైలు కట్టిస్తున్నారు. కానీ ఒక 100 కోట్ల రూపాయలు కనుక హైదరాబాద్లో ఖర్చు పెట్టగలిగితే మహిళలు ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్య అయిన మరుగుదొడ్ల సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్నది. స్లమ్స్లో కానీ, పాఠశాలల్లో కానీ, పబ్లిక్ స్థలాల్లో కానీ ఒక 100 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయిస్తే మొత్తం ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఇకపోతే మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే మంత్రులను చూస్తున్నాం, మహిళలకు సాధికారుల గురించి మాట్లాడే ప్రభుత్వాలను చూస్తున్నాం. కానీ మరి మహిళల ఆత్మగౌరవం అనేది మరుగుదొడ్ల సమస్య పరిష్కరించడం ద్వారా ఉన్నదనే విషయం మాత్రం వాళ్ళు గుర్తించట్లేదు. అది గుర్తించడం కోసం చేస్తున్న యాత్ర, ప్రభుత్వం మర్చిపోయినా గుర్తించేలాగా చేసే యాత్ర, ప్రభుత్వం విస్మరిస్తే ప్రభుత్వాన్ని కూల్చే యాత్ర కూడా ఇది అవుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం.
మరుగుదొడ్ల సమస్య అనేది మహిళల ఆత్మగౌరవ సమస్యగా చూడాలని మందకృష్ణ మాధవ్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఈ యాత్ర 25 రోజుల పాటు కొనసాగి మార్చి 5న ఇందిరాపార్క్ లో మహాధర్నాతో ముగియనుంది. ఓవర్ టు స్టూడియో. దేశంలోనే మొదటిసారిగా ఓ శారీ బ్రాండ్ పబ్లిక్